అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం దేవుని కృప. దేవుని కృప అనే మాటని చదువుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేత్రి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతం గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవనై ఉండి వారిని విసర్జింపలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం మందు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు దేవుని కృపలో మన స్తుతి అంశం బహుకృపగలవాడైన దేవుణ్ణి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తులో నుంచి బయటికి వెలుపలికి వచ్చి పాలు తేన్లు ప్రవహించు కనాను దేశకు ప్రయాణమయ్యే సందర్భంలో దృష్టాంతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుంటే వివరణాత్మకంగా మనకు అర్థమవుతుంది. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయిల్లు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇజ్రాయిల్లు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. లేవీలలో యోషువా, బానీ, కద్మీ, హెబెన్ వీళ్ళందరూ ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టుచుండిరి. 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అప్పుడు లేవీయులైన యోషువా, కద్మీయేలు, బానీ, వీళ్ళందరూ నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాని స్తుతించుడు అని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. చూసారు ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సృష్టిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆకాశము మహాకాశము అద్వితీయ దేవుడు, సకలాశీర్వచన స్తోత్రములకు ఘనమైన నామము కలిగిన వాడు అని ఈ విధంగా దేవునిలో ఉన్న గొప్పతనాల్ని వాళ్ళు వివరిస్తూ పొగుడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఈ వచన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆకాశము మహాకాశములు వాటిలో ఉన్న సైన్యము, భూమి అందులో ఉన్నాయి, సముద్రం అందులో ఉన్నాయి, అన్నిటినీ కాపాడేవాడు దేవుడు. ఆకాశ సైన్యం అంతటికి నీకే నమస్కారం చేయుచున్నది. ఆకాశంలో ఉన్న సైన్యమంతా దేవునికే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అంటే వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో, వీళ్ళు దేవునికి తమ పాపములు ఒప్పుకొనే సమయంలో వాళ్ళు ప్రత్యేకించబడి తమ పాపములు ఒప్పుకొనుటూ దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ యెహోవాకు నమస్కారం చేస్తూ దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళ స్తోత్రముల్లో ఉన్న ఆ స్తోత్రములు ఎలాంటివి అంటే అద్వితీయ దేవుడు, ఆకాశ మహాకాశములు, సైన్యము, భూమి, సముద్రములు అందులో ఉండవన్నిటినీ కాపాడే దేవా, ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేస్తుందని చెబుతూ అబ్రహామును కాపాడిన వాడవు, అబ్రహామును పేరు పెట్టి పిలిచిన వాడవు, అబ్రహామును నడిపించిన వాడు నీవే అని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 8వ వచనంలో చేస్తే అతడు అనగా అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యోబీసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగు చేయుట వలన నీవు ఈ దినముందున్నట్టుగానే ప్రసిద్ధి నొందితివి. వాళ్ళు దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారంటే, ఐగుప్తులో ఇజ్రాయెల్ జనాంగం పొందిన శ్రమలు, ఫరో బానిసత్వంలో నుంచి విడుదల, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ శ్రమలు, పితరులు పొందిన శ్రమలు, వాటి నుంచి దేవుడు సూచక్రియలు మహత్కార్యములు చేసి ఎర్ర సముద్రమును చీల్చి ఎర్ర సముద్రము గుండా ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఇజ్రాయిల్ పట్ల దేవుడు చేసిన ఆ మహోపకార్యములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో, మరియు నీ జనుల ఎదుట నువ్వు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడును లోతు నీట రాయి వేసినట్టు వారిని తరిమిన వారి మీద అగాధ జలముల్లో నీవు పడవేసితివి. సముద్రము గుండా వాళ్ళని నడిపించావు, శత్రువులనైతే అగాధ జలముల్లో పడవేశావు. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వారిని వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడివై ఉండి వారిని తోడుకొని పోతివి. ఎంతగా వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఇజ్రాయెల్ జనాంగంకి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ వస్తూ ఉన్నారు. ఇలా చేస్తే, ఇజ్రాయెల్ జనాంగానికి ఇన్ని గొప్ప పనులు చేస్తే, పితరులు ఐగుప్తులో శ్రమలు పొంది వాళ్ళు వేదనలు పొందినప్పుడు దేవుడు మోషేని వాళ్ళ దగ్గరికి పంపించి, ఫరో దగ్గరికి పంపించి సూచక్రియలు మహత్కార్యములు చేసి ఎర్ర సముద్రం గుండా వాళ్ళని ఆరిన నేల మీద నడిపించి శత్రువును అగాధ జలముల్లో పడవేసి, పగట కాలమందు మేఘ స్తంభాలను పెట్టి రాత్రి కాలమందు అగ్ని స్తంభాలు పెట్టి వాళ్ళని సీనాయి పర్వతం దగ్గరికి దిగి వచ్చి, సీనాయి పర్వతం మీద దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడములను, ధర్మములను నువ్వు దయచేసేటివి. ఏమేం చేయాలో, ఏమేం మంచి కార్యాలు చేయాలో, ధర్మాలు, సత్యాలు, ఆజ్ఞలు, క్రమాలు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే ఇక్కడ వరకు మనం ఎందుకు బహుకృప కలిగిన వాడు అనే అంశాన్ని మనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకొని ఇదంతా ఎందుకు చేశామంటే, దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఇంత మేలులు చేస్తే, వాళ్ళు ఐగుప్తులో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు సూచక్రియలు మహత్కార్యములు మోషే ద్వారా కనపరిచి వాళ్ళని బయటికి తీసుకువచ్చి ఎర్ర సముద్రం గుండా తీసుకువచ్చి శత్రువులను అగాధ జలముల్లో పడివేసి, పగలు మేఘస్తంభం ద్వారా వాళ్ళని నడిపించి, రాత్రి అగ్నిస్తంభం ద్వారా వాళ్ళని నడిపించి, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి వాళ్ళని ఆకాశము నుంచి వాళ్ళతో మాట్లాడి, ఆకాశము నుండి ఆహారానికి మన్నాని పంపించి, ఇన్ని మేలులు ఇజ్రాయిల్ జనాంగానికి దేవుడు చేస్తే వాళ్ళు ఏం చేశారనేది 16వ వచనంలో మన అంశంగా జ్ఞాపకం చేసుకుందాం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారే, విధేయత లేని వారు, గర్వించారు, లోబడనొల్లక ఉన్నారు. దేవుడిచ్చిన ఇన్ని మేలులు, ఏ మేలులు? ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యి ఇప్పటి వరకు జరిగిన మేలులన్నీ వాళ్ళు మరిచిపోయి, వాళ్ళు గర్వించి దేవునికి లోబడకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా, దేవునికి విధేయులు అవ్వకుండా వారు దేవునికి విరోధంగా ప్రవర్తించిన తీరును వారు జ్ఞాపకం చేసుకుంటూ, మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక, ఈ ఉదయకాలం మందైతే
మనము ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో దేవుడు మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించే క్రమంలో ఉన్నాం. కానీ ఆనాడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు గర్వించిన స్థితిలో, దేవునికి లోబడనొల్లని స్థితిలో, దేవునికి చెవియొగ్గని స్థితిలో, దేవునికి విధేయులుగా లేని మన స్థితిలో ఉండి దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలు, అవునండి, ఆకాశము నుండి మన్నా కురిపించడం ఒక అద్భుతమే, మేఘ స్తంభము పగలు నడిపించటానికి ఒక అద్భుతమే, రాత్రికాలం ముందు ఒక అగ్ని స్తంభం ఉండటం ఒక అద్భుతమే, ఎర్ర సముద్రాన్ని చీల్చి దాని గుండా వెళ్ళటము ఒక అద్భుతమే. ఈ అద్భుతాలన్నీ వాళ్ళు మరిచిపోయారు. అద్భుతములు జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటానికి, ఏదైతే పాపపు దాసత్వములో నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ జనంగా ఐగుప్తులో ఎంత బానిసత్వంలో బ్రతికారో, తిరిగి వాళ్ళు వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేది, దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ఎర్ర సముద్రం గుండా నడిపించిన ఆ శక్తివంతమైన దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఆ శక్తివంతమైన దేవుని మీద తిరుగుబాటు చేశారు. అగ్నిస్తంభం మేఘస్తంభం మీద నడిపించిన ఆ దేవుణ్ణి తిరుగుబాటు చేశారు. సీనాయి పర్వతం మీద దిగివచ్చి మాట్లాడిన ఆ దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు, కానీ దేవుడు అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యత గలవాడవు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. బహుకృప కలిగిన వాడు దేవుడు వాళ్ళని విసర్జింపలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించిరి. వారు ఎడారిలో ఉండగా నీవు కృప చూపించిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఆయన బహుకృప కలిగిన వాడు. ఈ ఉదయకాలం మందు నిన్ను నా మీద కూడా ఆయన బహుకృప చూపించిన వాడుగా మనం లేఖన భాగంలో మనం గమనించవచ్చు. మనం కూడా దేవునికి ఒకప్పుడు అవిధేయులుగా, విరోధులుగా, దేవునికి కోపాన్ని కలిగించే పనులు మనం చేస్తున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు, దేవుడు మనల్ని విసర్జించిన వాడు కాదు. కానీ ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని క్షమించిన వాడు, బహుకృప మన మీద చూపించిన వాడు. ఆయన బహుకృప మన మీద చూపించగలిగాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మనము ఆయన కృపలో సజీవుల లెక్కలో ఉండి ఆయన స్తుతించే స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఆయన చేసిన, మన పట్ల చేసిన ఆ బహుకృపను మనం మర్చిపోకుండా ఈ ఉదయకాలం మందు దేవుడు మన పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములనైనా. మీరు బహు కృప కలిగిన దేవుడుగా మీరు మాకు కనిపించినందుకు స్తోత్రములు. మీరు ఇజ్రాయిల్ జనాంగం మీదే కాదునైనా మా మీద కూడా మీరు బహుకృప చూపించే దేవుడు. అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.